అటుపై ఆ చూపుల యొక్క మరో లక్షణం ఇదే తిరుగుతూ ఉంటాయి. అమ్మ చూపులు ఎలా తిరుగుతున్నాయో ఈ పద్యాలు కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. అమ్మవారు సాగర సంభవ అంటే సముద్రమునందు పుట్టినటువంటిది అని. క్షీరసాగరాన్ని మధించినప్పుడు కదా ఉద్భవించింది అంటే అంతకుముందు లేదని అర్థమా? అమ్మవారే లేకపోతే అసలు క్షీరసాగరమే లేదు. అసలు అంతకు ముందున్నదే ఆ స్వర్గలక్ష్మి ఇంద్రుడి యొక్క పొరపాటు వల్ల సముద్రంలో కలిసిపోయి మళ్ళీ వెలుకొచ్చింది. అంతేగాని మహాలక్ష్మి ఎల్లవేళలా ఉన్నది. విష్ణువు ఎలాగ ఎల్లవేళలా ఉన్నాడో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంది. జ్యోతి ఉన్నప్పుడు వెలుగు ఉండకుండా ఉంటుందా? పంచదార ఉన్నప్పుడు తీపి ఉండకుండా ఉంటుందా? అలాగే నారాయణుడు అంటూ ఉంటే ఆయన యొక్క విభూతి స్వరూపిణి అయినటువంటి జగదంబిక ఎల్లవేళలా ఉంటుంది. అలా ఉన్న తల్లి ఇంద్రుని అనుగ్రహించడానికి సాగరం నుంచి ఉద్భవించింది. అయితే ఇంద్రుని అనుగ్రహించడానికి ఉద్భవించినప్పుడు ఆ ఇంద్రుడికి సంపద చూరుకోవచ్చు కదా. అప్పుడేం జరిగింది? అది ఇక్కడ గురువుగారు ఆ ఘట్టాన్ని మనకి తెలియజేస్తున్నారు. త్రిభువనాలని ఉద్ధరించడానికి ఉద్భవించినప్పుడు, అందుకే త్రిలోక జనని అనే సూచన కోసం సాగర సంభవ అనే మాట వేస్తున్నారు ఇక్కడ. అంతకుముందు శ్లోకంలో సాగరం లేదు, ఏమీ లేదు, కేవలం లక్ష్మీనారాయణలు మాత్రమే చెప్పబడ్డారు. ఇక్కడ సాగర సంభవాయాహ అని చెప్పబడినది ముజ్జగాలని కాపాడడానికై సముద్రం నుంచి ఉద్భవించినటువంటి తల్లి. అందుకు త్రిలోక జనని అయిన జగజ్జనని ఆవిడ అలా ఉద్భవించి ఇంద్ర ఇన్ని సంపదలన్నీ పోయాయి, ఇప్పుడు బుద్ధి వచ్చే గనక ఇంద్ర ఇస్తున్నాను అని ఇవ్వలేదు. ఆవిడ ఏం చేసింది? తిన్నగా రాగానే అప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి, ఇంద్రుడికి. వచ్చి చక్కగా సింహాసనం వేసి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి దేవతలందరూ నమస్కరిస్తూ ఉన్నారు ఆ తల్లిని. అమ్మా నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తే చాలని. కానీ ఆ తల్లి వీళ్ళెవ్వరినీ చూడలేదు. నేరుగా ఎవరిని చూసింది అంటే అక్కడ శాంతాకారం భుజగశేరం పద్మనాభం సురేష్ ఒక ఆయన ఉన్నాడే నల్ల కానుగు చెట్టు, అటు చూసింది తిన్నగా. ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ మాలిక పట్టుకుని, ఇంకెవరిని దర్శించలేదు. వెళ్ళి ఆయనకి ఆ మెడలో మాలిక వేసి, అది ఉత్పలమాల వేసిందిట, నల్ల కలువల మాల వేసి, అటు తర్వాత ఆయన వక్షస్థలంలో కూర్చుని వీళ్ళందరినీ చూసిందిట. అది విశేషం. అప్పుడు చూసింది, ముందు చూడలేదు. అందుకే గురువుగారు చెప్పారు అక్కడికి వెళ్ళి దర్శించింది. అలాగ నారాయణ్ణి అప్పుడు కూడా వచ్చినా నాయన సాగరం నుంచి ఉద్భవించాననగానే ఏదో మీ మథన వల్ల నేను వచ్చేసాను ఏమనుకోవద్దు. ఇలా నేను ఉద్భవించినా నేను ఆయన యొక్క శక్తిని అని తెలియజేస్తున్నది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేను నానా కష్టపడి నానా హోనం చేసుకుని సంపాదించుకున్నాను ధనం గనక ఇది నాది అనుకోకురా నాయనా, అది నారాయణునిది అని చెప్పడం అందులో ఉన్న అర్థం. అందుకే ఇంత మథనం చేయగా వచ్చిన తల్లి కూడా ముందు నారాయణ వద్దకు వెళ్ళింది. ఎందుకంటే అక్కడది నా అసలు చోటు అది అని చెప్పడం అన్నమాట. ఆ మాట శ్రీ సూక్తంలోనే చెప్పింది, అనపగామినీం అనే మాటతో. అనపగామినీం అంటే వదలకుండా ఆయన్ని అనుసరిస్తూనే వెళుతూ ఉంటుంది. దీపం ఎటు తీసుకెళ్తే వెలుగు అటే వెళుతుంది, సహజం కదండి. అలాగే నారాయణుడు ఎక్కడికి వెళితే నేను వస్తాను అటు వెళ్ళడం ఆవిడ యొక్క నైజం. అని పిలిచినా పిలవకపోయినా వెళ్ళిపోతుంది. అందుకే నారాయణాన్ని గజేంద్రుడు పిలిస్తే తన వెంట సిరిలచ్చి వెంట అవరోధ వ్రాతమున్ వాని వెంకను పక్షీంద్రుడు. ఆయన కదిలితే చాలు ఆవిడ కదులుతుంది, ఆవిడ కదిలితే వైకుంఠమే కదిలిపోతుంది. అది విశేషం. అందుకే మనకు ఆవిడ్ని కదిలించి మన దగ్గరికి తేవాలంటే టెక్నిక్ ఏమిటంటే ఆయన్ని కదిలించాలి. హరిని కదిలిస్తే సిరి కదిలి వస్తుంది. ఆ రహస్యమే ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. సాగర సంభవాయాహ, సముద్రమునందు అమ్మవారు ఉద్భవించారు.